నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కొడవలూరు పోలీస్ అధికారులు చికెన్ వేస్ట్ లారీని సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం తలమంచి గ్రామ పరిధిలోని ఫంగస్ చేపల పెంపకానికి అధికంగా బెంగళూరు నుంచి చికెన్ వేస్ట్ తరలిపోతోంది. సమాచారం తెలుసుకున్న కొడవలూరు పోలీస్ అధికారులు చికెన్ వేస్ట్ లారీని సీజ్ చేశారు. ఇది ఎక్కడి నుంచి వెళుతుంది అనే సమాచారం ప్రకారం తలమంచి గ్రామంలో చేపల గుంటలకు వెళుతోందన్న సమాచారం ప్రకారం అక్కడికి వెళ్లి విచారించగా కనీసం 15 నుండి 20 ఎకరాల ఫంగస్ చేపల గుంతల్లో చికెన్ వేస్ట్లను గుర్తించారు. ఈ గుంతల్లో చేపలకు చికెన్ వేస్ట్ వేసి పెంచుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమై గుంతలు పక్కన ఉన్న వ్యవసాయ పొలాల్లో దిగుబడిలో పడుతోందని స్థానిక ప్రజలు, రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని, మా పశువులు తాగే నీరు కూడా కలుషితమవుతోందని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, నీటి సంఘం అధ్యక్షులు ఈ సమస్యపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.